గురూజీ తిథి ఆరాధన గురించి వివరిస్తారా? తిథి చతుర్దశి వరకు మనం మాట్లాడామనుకుంటా. పంచమి రోజు, పంచమిలో ఏమేమి వస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా? పంచమి విశేషంగా నాగర పంచమి, గరుడ పంచమి విన్నారా? ఇది నాగపంచమి రానే వస్తుంది, నాగల చవితి కూడా వస్తుంది, గరుడ పంచమి వస్తుంది, గరుడ చవితి కూడా వస్తుంది. కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఆరాధన చేస్తారు. పంచమి వచ్చే పండుగ అంటే విశేషంగా మనకి ఈ శ్రావణ మాస పంచమి రోజు నాగల పంచమి, నాగదేవతలకు మనం పూజిస్తాం. అర్థం చేసుకోండి, శ్రావణ మాసంలో వచ్చే పంచమి చాలా విశేషమైన పంచమి. ఈ పంచమికి అధిదేవత, అధిపతి మరియు అధిదేవత రెండు కూడా నాగదేవత. పాతాళ లోకానికి అధిపతులు కూడా నాగకన్యలు. చూడండి, ప్రపంచంలో మత్స్యకన్య, నాగకన్య, గంధర్వకన్య, దైవకన్య, మానవ కన్య. ఈ ఒక 5 కన్యలు అంటే చాలా విశేషం, చాలా శక్తి, అతి సౌందర్యమైన కన్యలు. చూడండి, ఇది దానికి అది వేరే ఇంకో రోజు చెప్తాను. కన్య అంటే నాగకన్య ఎలా ఉంటుంది. మన మనుషుల్లో కూడా ఇప్పుడు ప్రపంచంలో కలియుగంలో జన్మించారు. అందరూ అమ్మ కడుపులో మనం అంతా కలియుగంలోనే జన్మించాము. దీంట్లో కూడా ప్రభేదాలు ఉన్నాయి. అంటే వాళ్ళని చూస్తేగానే నాగకన్య, ఈమె మత్స్యకన్య, ఈమె దైవకన్య, ఈమె గంధర్వ కన్య, ఈమె మానవ కన్య అని మనం చూడగానే చెప్పచ్చు. అదొక శాస్త్రం. దీన్ని విశేషంగా మనం ఎలా చెప్తామంటే సైకాలజీ, అంటే బాడీ సైకాలజీ అంటాం దానికి. ఈ అంగశాస్త్రం తెలిసిన వారు టక్కని చెప్తారన్నమాట. దాని గురించి ఇంకో రోజు నేను తెలియచేస్తా. ఏ కన్యలు చూడడానికి ఎలా ఉంటారు, వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుంది, చాలా పెద్ద రహస్యం ఇది.